అమ్మాయిల్లో ఉండే 20%ని అడాప్ట్ చేసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి, మెంటరింగ్ చేయాలి, సమయానికి సజెషన్స్ ఇవ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ప్రజల్ని ఒక క్యాపిటల్గా చూసుకుని తద్వారా మనం పనిచేయగలిగితే, సరైన సమయంలో సరైన సహాయం చేయగలిగితే దానివల్ల పైకొచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు చరిత్రలో మనం చూసాం, అంబేద్కర్ లాంటి వ్యక్తి, బరోడా మహారాజు, ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే 10 రూపాయలు ఇచ్చాడు నెలకు, లండన్లో చదువుకోవాలంటే $12 సహాయం చేశాడు. ఈరోజు ఒక మేధావిగా తయారయ్యాడు. ఎంతో మంది జీవితాల్లో ఎంతో మంది సహకరించి పైకి తీసుకొచ్చారు. దీన్ని స్ట్రక్చర్గా చేసి ముందుకు తీసుకుపోతున్నాం. నాకు ఇప్పటికే మీరు చూస్తే 87,226 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవడానికి. 7,867 మంది మార్గదర్శులు వచ్చారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. మీ అందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యేలు కోరుతున్నా, మీ రెఫరల్ కూడా ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారో అధికారులు కూడా కోరుతున్నా, మీ రెఫరల్ కూడా ఉంటుంది. 15 లక్షల మందిని బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలని, ఆగస్టు 15 లోపల చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇది గాని చేయగలిగితే ఒకసారి చేసి వదిలిపెట్టడం కాదు, నిరంతరం చేయాలి. మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందరి ఆదాయాన్ని ఈక్వలైజ్ చేయలేం, కానీ కింది వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉంటే అది నిరంతరం జరిగితే అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. ఈరోజు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు. మీరు కూడా మీ శక్తి ఎంత ఉంటే 2 కుటుంబాలనా, 1 కుటుంబాలనా, 3 కుటుంబాలనా, లేకుంటే 5, 10 అది మీ చాయిస్. ఆ 10 మందిని ఎంత పైకి తీసుకొచ్చారో సంవత్సరం మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం. అందరినీ కోరుతున్నా, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రోగ్రాముల కంటే ఈ ప్రోగ్రాం కానీ మనం సక్సెస్ చేయగలిగితే మానవత చాటుకున్నట్టు అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. దీన్ని అందరూ అడాప్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని చేస్తాం, కానీ ఈ ప్రోగ్రాంకి మాత్రం అందరి భాగస్వామ్యం, అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది.